ఇది సునీత విలియమ్స్ అయితే ల్యాండింగ్ కాబోతుంది భూమిపైనకైతే. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమెకి ఎలాంటి సమస్య జరగకుండా. కానీ ఇప్పుడేందంటే అసలకి ఏంటి అక్కడి నుంచి రావడానికి ఎంత స్పీడ్ వస్తుంది? ఎందుకంటే ఏదైతే లాస్ట్ 7, 8 నిమిషాలు అని చెప్తున్నారో అది చాలా క్రూషియల్ టైం అంట. ఆ 7, 8 నిమిషాల టైంలోనే ఏదైనా జరగొచ్చంట మన భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత. అక్కడే ఎందుకంటే ముందు స్పీడ్ కంట్రోల్ చేయాలంట. ఎందుకంటే చాలా ఫోర్స్‌గా వస్తుందంట. 39,000 కిలోమీటర్ల స్పీడ్‌తో వస్తుందంట. గంటకి 39,000 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు కదా! అంత స్పీడ్‌తో వస్తున్న దాన్ని 800 కిలోమీటర్లకి పర్ అవర్‌కి అయితే దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుందంట. 39,000 నుంచి 800 నిమిషం వ్యవధిలోనే నిమిషంన్నర వ్యవధిలోనే మీకు 39,000 కిలోమీటర్ స్పీడ్ నుంచి దాదాపు 800 కిలోమీటర్ల స్పీడ్‌కి తగ్గియాలని అంటే అసలకి అంత ఫోర్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటనేది అదే మెయిన్ క్రిటికల్‌గా ఉంటుందంట. ఎందుకంటే అంత స్పీడు సడెన్‌గా తగ్గిపోయేసరికి ఖచ్చితంగా ఏదైతే వస్తుందో సంబంధించి ఉంటుంది కదా! వాళ్ళు దాంట్లో ఉంటారు కదా! దాంట్లో ఉన్నది దాన్ని చాలా వేడి దాదాపు 1600-1800 డిగ్రీల మధ్యలో అయితే వేడి ఉంటుందండి. దాని చుట్టుపక్కల వాతావరణం. అంటే మీరు ఫోర్స్‌గా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా వస్తువు మనకు తెలిసిందే కదా! ఎంత వేగంగా వెళ్ళినప్పుడు గాలిలో ఉన్న ఒత్తిడి దీని మీద పడ్డప్పుడు ఆటోమేటిక్‌గా ఐరన్ అనేది కరిగిపోవటం చూస్తాం మనమైతే. అలాంటి సిట్యుయేషన్ అయితే వాళ్ళు వస్తున్న స్పేస్‌లో అయితే జరుగుతూ ఉంటుంది. చూడాలి మరి అది అసలకి అంత వేడిని తట్టుకోవడానికి దానికి రకరకాల షీల్డ్ ఉంటాయిలే ఖచ్చితంగా. అంతమంది పెద్ద పెద్ద మంచి మంచి షీల్డ్స్ పెద్ద పెద్ద కంపెనీలు దీన్ని తయారు చేసి ఇచ్చుంటారు. కానీ అయినప్పటికీ చెప్పలేము ఏం జరుగుతుందనేది. చిన్న టెక్నికల్ లోపం ఉన్నా కూడా చెప్పలేము. పెద్ద ఘోరమే జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తే 1800-1600 డిగ్రీల నుంచి వేడి ఉన్న కంట్రోల్‌లో చేయడానికి 800 కిలోమీటర్ల స్పీడ్‌కి రావాలంటే 39,000 కిలోమీటర్ల నుంచి మరి అది మెయిన్ క్రూషియల్ రోడ్ ఉంది. దాని తర్వాత మీరు ఆ 800 కిలోమీటర్స్ వచ్చి భూమిని తాకాలంటే వాటర్‌లో పడుతుంది కాబట్టి ఆ వాటర్‌లో తాకామంటే అదొక సునామీలాగా తయారవుతుంది. అప్పుడు లోపల ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కొడుతుంది. ప్రెషర్‌కి లోనవుతారు. వేరే ప్రాబ్లమ్ అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా తగ్గించాలి. దాదాపు మీటర్స్‌లో అంటే మీటర్స్‌లో తీసుకురావాలి. పర్ కిలోమీటర్‌కి మీటర్స్‌లో తీసుకొచ్చి డైవ్ అయితే చేయాల్సి ఉంటుంది. కిందకి ల్యాండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరగబోతుందనేది. ఇంకా దాన్ని చూసుకుంటే మీరు ప్రాసెస్ 800 కిలోమీటర్లు వచ్చిన తర్వాత దాదాపు 7 కిలోమీటర్లకి వచ్చిన తర్వాత 800 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల మధ్యలో 7 కిలోమీటర్ 10 కిలోమీటర్లు అనుకోండి అప్రాక్సిమేట్లీ. అక్కడికి వచ్చినప్పుడు పారాచూట్లు అనేది వదులుతారంట. ఫస్ట్ ఒక పారాచూట్ వదులుతారు. ఆ తర్వాత అది ఎంతో కొంత కంట్రోల్ చేస్తుంది. అప్పుడు 500 నుంచి కనీసం ఒక 30 కిలోమీటర్ పర్ అవర్ లేకుంటే 8, 10 ఆ టైంకి వస్తుందంట. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పారాచూట్ ఓపెన్ అవుతుందంట. అప్పుడు ఆ రకంగా చూసుకుంటే భూమి మీదకి ల్యాండ్ అయ్యడానికి ఓవరాల్ చూసుకుంటే చాలా మీటర్‌లోకే వచ్చేస్తుంది. ల్యాండింగ్ టైంకి చాలా మీటర్‌లోనే చాలా స్పీడ్ తగ్గిపోయి వస్తుంది కాబట్టి అదే క్రూషియల్ టైం. అక్కడ పారాచూట్లు సరిగ్గా కంట్రోల్ చేయలేక ఓపెన్ కాకపోయినా, లేకుంటే ఆ పారాచూట్లు సరిగ్గా ఓపెన్ కాకపోయినా, ఫస్ట్‌ది ఓపెన్ కాకపోయినా, సెకండ్‌ది ఓపెన్ కాకపోయినా, ఎక్కడనేది ఓపెన్ కాకపోయినా ఆ స్పీడ్ కంట్రోల్ అయితే చేయలేరు. అలానే మీరు చూసుకుంటే ఆహ్, ప్రెషర్‌కి సంబంధించిన ఎయిర్ అయితే రిలీజ్ చేస్తా ఉంటా బాగా ఎయిర్ అయితే మనకు తెలిసిందే కదా! చాలా ప్రెషర్‌తో ఉన్న అగ్ని అయితే విడుదలవుతుంటే మనం చూసాం కదా! పైకి వెళ్తున్నప్పుడు ఎంత వస్తుందో అసలు మనం చూసాం మంటలు కక్కుతూ వస్తుందో అలాంటి మంటలైతే 4 సైడ్ల నుంచి అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో పైనుంచి వచ్చేటప్పుడేమో పైనుంచి ఫోర్స్ వదులుతారు. కిందకి దగ్గరకు వచ్చే కొద్దీ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే మీకైతే మంట అయితే రిలీజ్ చేసి కంట్రోల్ అయితే చేస్తూ ఉంటారు. ఏదైతే ఆ ఫోర్స్ ఉందో మనం చూసాం కదా! చంద్రయాన్-2 ఎలా ల్యాండ్ అయిందో ఆ రకంగా ట్రీట్ అయితే చేస్తారు. చూడాలి చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. లైవ్ చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఇదే క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 10 నిమిషాలు ఎంత క్రూషియల్‌గా ఉండబోతుందో మీకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 800 కిలోమీటర్ల నుంచే దాన్ని చాలా తక్కువ స్పీడ్ తోటి కంట్రోల్ చేయాలి కాబట్టి 39,000 నుంచి 800 కిలోమీటర్ ఎంత క్రూషియల్ టైము 800 వరకు 800 నుంచి మళ్ళీ దాన్ని చాలా చాలా తక్కువ అంటే కిలోమీటర్ స్పీడ్ తోటే లేకుంటే హాఫ్ కిలోమీటర్ అంతా చాలా తక్కువ ఎంత తక్కువ తీసుకొస్తే అంత సేఫ్‌గా అయితే వాళ్ళైతే ల్యాండింగ్ అవుతారు కాబట్టి ఇది క్రూషియల్‌గా ఉండబోతుంది. చూద్దాం మరి అంత ఉండబోతుంది. చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. సునీత విలియమ్స్ చాలా సురక్షితంగా రావాలని ఆమెతో పాటు ఇంకొక అతను కూడా వస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా సురక్షితంగా ల్యాండ్ కావాలని అయితే కోరుకుందాం. ఇదైతే ప్రాసెస్ ఉండబోతుంది. అలానే డాకింగ్ కూడా జరగబోతుంది. అంటే డాకింగ్ దాని నుంచి విడిపోతుంది. ఐఎస్ఎస్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ విడిపోబోతుంది. విడిపోయిన తర్వాత అయితే ఇంకా టైం స్టార్ట్ అవుతుంది. దాదాపు ఇది 8 గంటల టైం పడుతుందంట. ఎందుకంటే అది కూడా మన టైమింగ్ ఎందుకంటే దానికి ఏ ఏరియాకి వచ్చి అది భూమి వాతావరణంలోకి రావాలనేది టైం డిసైడ్ చేస్తారు. ఆ టైం ప్రకారం అయితే అదైతే భూ వాతావరణంలోకి అయితే వస్తుంది. అప్పుడే సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా అక్కడ వాతావరణం ఏముండదు కదా! మనకు తెలిసింది కదా! గాలి ఏముండదు. సడన్గా భూ వాతావరణం రాగానే అక్కడ ఘర్షణ అయితే మొదలవుతుంది. ఆ ఘర్షణ నుంచి తట్టుకొని సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని కోరుకుందాం సునీత విలియమ్స్.